నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వంచిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాద వెంకటేశ్వరరావు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు ఆందోళనకు జనసేన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వీరి డిమాండ్లను పరిష్కరించుకుంటే సీఎం ఇంటి ముట్టడికి వెనకాడమని హెచ్చరించారు. వైసీపీ అవినీతి, అరాచక పాలనను అరికట్టేందుకు రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలల కాలం గడిచిపోయింది. ఈరోజు చూస్తామంటే మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే నిజమైన కోరికలు వారికి రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఈ ప్రభుత్వం ఎవరైతే ఇబ్బంది పెడతా ఉందో వారందరినీ తీసుకొని సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఈరోజు అంగన్వాడీల పరిస్థితి ఏమైంది? వారికి ఇచ్చేటువంటిది జీతాలు సరిపోక, పిల్లల్ని సరిగా పోషించలేక వారు అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో మాకు స్టూడెంట్స్ సంఖ్య పెరిగింది. సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు 15 రోజులుగా రోడ్డుపై కూర్చుంటే కనీసంగా పట్టించుకోకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఏదైతే అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ముందుకొచ్చారో అదే స్ఫూర్తితో జనసేన పార్టీ, టీడీపీ ఉమ్మడిగా కార్యాచరణ ఏది తీసుకున్నా కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ 15 రోజుల నుంచి ఆయన భాషలో పిలిచే అక్కలమ్మలు, చెల్లెలమ్మలు రోడ్డు మీద పడి పాపం వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చండి అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటే, ఇంకో పక్క నుంచి ఆశా వర్కర్లు వాళ్ళనే పట్టించుకోవాలి, ఇంకో పక్కన సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ సమాన పనికి సమాన వేతనం ఇస్తాను అని చెప్పి వాళ్ళదైతే మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. వాళ్ళని రోడ్డెక్కి పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళు ఒక పక్కన రోడ్డెక్కారు. 15 రోజుల నుంచి రోడ్డెక్కి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చమని జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం మీ ముఖ్యమంత్రి గారి చర్యల్ని. అట్లానే ఈ అంగన్వాడీ టీచర్లకు కానీ, ఆయాలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఈ పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ఈ సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్కి కానీ వీళ్ళందరి తరపున మేము జనసేన పార్టీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోరాడతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి. జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న ఆమె అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంను పరిశీలించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థులకు అవసరమైన బుక్స్ను అందుబాటులో ఉంచనున్నట్లు జేసీ తెలిపారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలోని వివిధ శాఖల గ్రంథాలయ అధికారులకు కాంపిటేటివ్ బుక్స్ను రాజకుమారి అందించారు. మన ప్రస్తుత గుంటూరు జిల్లాలో మనకి ఒక కేంద్ర గ్రంథాలయం ఉంది. అలాగే 36 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి, 10 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి, 26 పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా పిల్లలందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఉపయోగపడే మెటీరియల్ వాళ్ళకి అందివ్వాలి, వాళ్ళకి అవసరమైన పుస్తకాలు అందివ్వాలి అన్న ఆలోచనతో మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఈరోజు కేంద్ర గ్రంథాలయం, శాఖా గ్రంథాలయాల్లో మనం పెట్టడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లాలో గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా శాఖా గ్రంథాలయాలు, కేంద్ర గ్రంథాలయంలో ఉన్న కాంపిటేటివ్ బుక్స్ అన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకొని సక్సెస్ఫుల్గా రాణించి గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులుగా మిమ్మల్ని చూడాలి అన్న ఆలోచన మాది. ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెలో భాగంగా 16వ రోజు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బృందావన్ గార్డెన్స్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని గత 15 రోజుల నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి చర్చలు జరిపింది.
ఇది 4వసారి చర్చలు జరపడం. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్కు సంబంధించి ఏమీ మాట్లాడట్లేదు. ఉప్పు ఉపకారం లేని డిమాండ్స్కు సంబంధించి మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం, ఆల్రెడీ జీవోలు ఇచ్చాం అని కూడా చెప్తా ఉన్నారు. రాత్రి మంత్రి గారు మాట్లాడుతూ సంక్రాంతి అయిపోయిన తర్వాత మరొకసారి కూర్చుందాం, ఈ లోపల సమ్మె విరమింపజేయండి అని మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, మేము 15 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటేనే మా జీతాలకు సంబంధించి మాట్లాడని ముఖ్యమంత్రి గారు సమ్మె విరమించిన తర్వాత మా డిమాండ్స్ గురించి మాట్లాడతారా? ఒకటి, మా యూనియన్ రాష్ట్ర నాయకులు కూడా మీరు చర్చలకు పిలవాలనుకుంటే మా జీతాలకు సంబంధించి గ్రాడ్యుటీకి సంబంధించి మాట్లాడే విషయాలు ఉంటేనే మేము చర్చలకు వస్తామని నొక్కి ఒక్కానించి మరీ చెప్పారు. అంగన్వాడీల కనీస వేతనాలు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఏదైతే ఉందో అది అమలయ్యేంత వరకు మా సమస్య ఇదే విధంగా ఉంటుంది, మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. గుజ్జనగుండ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్, సనకాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఛార్జీలు కూడా పెంచబోమని, రాబోయేటటువంటి రోజుల్లో ఉండే అవకాశం కనుక ఉంటే ప్రతి ఛార్జీని కూడా తగ్గిస్తామని చెప్పి, ప్రజల యొక్క సంక్షేమంతో పాటుగా వారు సుభిక్షంగా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కర్షకులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోటి బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామని చెబుతూ సుమారుగా యూనిట్ 26 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇవాళకి కూడా 10 రూపాయల యూనిట్కి కొనుగోలు చేస్తా ఆ ఛార్జీలన్నీ కూడా ప్రజల నెత్తి మీద వేస్తున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ అశోక్ నగర్లో జరిగింది. అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ చందన పాల్గొని క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల ఆశయ్ కుమార్, అరుణ్ కుమార్, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య అండ్ సిపిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజలు వచ్చారు. అందరికీ నేను క్యాన్సర్ గురించి వివరించాను. అసలు ఏంటి క్యాన్సర్ అంటే ఏంటి అని, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మనము రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన చుట్టూ ఉన్న కలుషితమైన గాలి, నీరు నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నది వాళ్ళకి వివరించాను. దాని తర్వాత క్యాన్సర్ వస్తే ఎలాగ త్వరగా గుర్తించవచ్చు అన్నవి వాళ్ళకి ముందు అవగాహన ఉంటేనే తెలుస్తుంది కాబట్టి లక్షణాలని కొంతవరకు వివరించాను. అలాగే స్క్రీనింగ్ అంటే త్వరగా క్యాన్సర్ లక్షణాలు బయట పడకుండానే ఎలాగ గుర్తించవచ్చు, ఏ వయసు వారు ఎప్పుడు ఏ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ చేయించుకోవాలి అనేవి వివరించాను. ప్రజలందరూ కూడా యాక్టివ్గా వచ్చి వాళ్ళకున్న సందేహాలను క్లియర్ చేసుకున్నారు. అలానే ఇప్పుడు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సమగ్ర శిక్షణలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలనేటువంటి దాని మీద మరి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నా వంతు సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసి ఉన్నాను. మరి వీరు కోరుకుతున్నటువంటి కోరికలు ఏమి కూడా గొంతమ కోరికలు కావు. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. మేము అదే అడుగుతున్నాం, బేషరతుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలి. అప్పటి వరకు
వీళ్ళందరినీ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్లో పెట్టాం. అట్లాగే వీళ్ళకు రావాల్సినటువంటి గత 3 నెలల నుంచి వీళ్ళకి జీతభత్యాలు లేవు. ఇదే ప్రభుత్వం కనుక ఇలాగే కంటిన్యూ అయితే రేపటి నుంచి భిక్షాటన కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.